సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై విదేశాంగ శాఖ స్పందించింది. యూకే పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను సీఎం రేవంత్ రెడ్డి సమర్పించారని, కానీ అమెరికా పర్యటనకు సంబంధించిన వివరాలను సమర్పించనందుకే అనుమతి నిరాకరించినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ముఖ్యమంత్రులు లేదా ప్రముఖుల విదేశీ పర్యటనలు వారి పదవీ హోదాకు, పర్యటన ఉద్దేశానికి తగినట్టుగా ఉన్నాయో లేదో విదేశాంగ శాఖ ముందస్తుగా పరిశీలిస్తుందని జైస్వాల్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి యూకే పర్యటనకు నిర్ణీత నిబంధనల ప్రకారం అనుమతి మంజూరు చేసినప్పటికీ అమెరికా పర్యటన విషయంలో నిర్దేశిత నిబంధనలు పాటించలేదు అని వెల్లడించారు. The visit of chief ministers, as indeed of other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord political clearance. The program proposed in such cases should be appropriate to the office held and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied, not given. Incidentally, let me also tell you that clearance was given for his visit to the United Kingdom. సో సీఎం రేవంత్ రెడ్డి యూకే టూర్కు సంబంధించిన వివరాలు సమర్పించారని, సో అందుకని పర్మిషన్ ఇచ్చాం, కానీ అమెరికాకు సంబంధించినటువంటి ఆ పూర్తి నిబంధనలు పాటించే విధంగా వివరాలు సమర్పించలేదు కాబట్టి ఆ పర్మిషన్ ఇవ్వలేదు కేంద్రం నుంచి, విదేశాంగ శాఖ నుంచి అంటూ స్పష్టం చేస్తుంది కేంద్రం. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, కేంద్రం ఇచ్చినటువంటి వివరణతో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికినట్టేనా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఎందుకు ఇవ్వలేదు అన్నటువంటి విమర్శలకి. రాజేష్, సుమతి, అంటే రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ ప్రముఖులు కానీ ఇతర ప్రముఖులు విదేశాలకు వెళ్ళాలంటే భారత విదేశాంగ శాఖ నుంచి రాజకీయ అనుమతులు పొందాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వారి పదవికి తగ్గట్టుగానే అక్కడ కార్యక్రమాలకు హోదాకు తగ్గట్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తే కనుక డెఫినెట్గా అనుమతులు లభిస్తాయి. లేని పక్షంలో అనుమతులు ఇవ్వరు. దానిలో భాగంగా మీరు చెప్పినట్లుగా యూకే పర్యటనకు అనుమతి ఇచ్చారు, కానీ అమెరికా పర్యటనకు వారు దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి దానికి అనుమతి ఇవ్వలేదు. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఆయన సీఎంగా ఉన్నారు, కానీ ఆ హోదాకు తగ్గట్టుగా అక్కడ కార్యక్రమాలు పాల్గొనడం లేదు అనేది ప్రధానంగా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఒక ప్రకటన కూడా కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. దానితో పాటు ఈ ప్రకటన పట్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ కోణంలోనే దీన్ని నిలుపుదల చేశారు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రకటన విడుదల చేసినట్టు తెలుస్తోంది. కానీ కేంద్ర విద్యా విధానాన్ని తెలంగాణలో తీసుకురావాలని చూస్తున్నాను. ఇటు పలు యూనివర్సిటీలు, ఇటు యూకేలోని ఇప్పటికే పలు యూనివర్సిటీలు ఆయన పర్యటించారు. ఇటు అమెరికాలో కూడా బోస్టన్ కానీ ఇతర పలు కీలక యూనివర్సిటీలు సందర్శించి విద్యా విధానంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కొత్త పోకడలకు తీసుకువెళ్లాలనేది కూడా నేను భావిస్తున్నాను. ఆల్రెడీ ముందే చేసినటువంటి ప్రోగ్రాం కాబట్టి యూకేకి సమర్పించిన తర్వాత మరి అమెరికాకు సంబంధించినటువంటి ఆ ప్రోగ్రాం వివరాలు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించలేదా నిజంగా, లేకపోతే ప్రాపర్గా లేవా వీళ్ళు సమర్పించిన డీటెయిల్స్, డాక్యుమెంట్స్? కేవలం యూకేకి సంబంధించిన అనుమతులు మాత్రమే తీసుకున్నారు. అమెరికాకు సంబంధించిన అనుమతులు డాక్యుమెంట్స్ అనేది సరిగా సమర్పించలేదు అనేది భారత విదేశాంగ శాఖ చెప్తుంది. దానిలో భాగంగానే ఈ పర్యటనకు సంబంధించి అనుమతి ఇవ్వలేదు అనేది కూడా ప్రధానంగా వారు చెప్తున్నారు. కానీ అంతర్గతంగా ఏం జరిగింది ఏంటి అనేది కూడా అధికారికంగా ఇంకా తెలియాల్సి ఉంది. కానీ రాజకీయ కోణంలోనే ఈ పర్యటన అడ్డుకున్నారు అనేది సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రకటన విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. అది అంటే యుఎస్ కి అనుమతి అంటే పొందడానికి కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా సబ్మిట్ చేయలేదు అన్నది వాళ్ళ వాదన. కేంద్రం కావాలనే చేసింది అన్నది వీళ్ళ వాదన. చూద్దాం మరి అసలు ఏం జరిగింది, ఎందుకు నిరాకరించారు ఏంటి అన్నది మీద. సీనియర్